హాయ్ అండి. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్‌నైతే స్టార్ట్ చేసేద్దాం. చాలా రోజులు గ్యాప్ అయితే వచ్చేసిద్ది కదండీ! మీతో ఇలా డైరెక్ట్‌గా మాట్లాడటానికి. అండ్ నేనైతే బెంగుళూరు నుంచి తిరుపతికైతే వచ్చేసానండి. అండ్ బెంగుళూరులో జస్ట్ ఒక 6 డేస్ ఉన్నాం అంతే. బట్ చాలా మంచిగా ఎంజాయ్ చేశాము. అండ్ మీతో కూడా అన్నీ నేను ఎలా ఎంజాయ్ చేశాను, అండ్ ఏమేమి షాపింగ్ చేశాను, ఎక్కడికెక్కడికి వెళ్ళాము, అన్నీ అయితే మీతో షేర్ చేసేసుకున్నాను గదండీ! సో, మీకెలా అనిపిచ్చింది ఆ వ్లాగ్స్ అన్నీ? ప్లీజ్ నాతో కామెంట్స్‌లో అయితే షేర్ చేసేసుకోండి. అండ్ ఇంకా కొత్త వాళ్ళెవరైనా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండే. జస్ట్ 6 డేస్ కోసమే బెంగుళూరుకైతే వెళ్ళాం కదా! యాక్చువల్‌గా మేము కేరళ అయితే ప్లాన్ చేసుకొనున్నామండి. బట్ ఈ వార్ అది జరుగుతోంది అని చెప్పారు కదా! సో, ఎందుకు ఊరికే రిస్క్ తీసుకోవడము అని చెప్పి మేమైతే కేరళ అయితే ప్లాన్ క్యాన్సిల్ చేసేసుకున్నాము. సో, ఇంకెలాగా 6 డేస్ మా ఆయన ఆల్రెడీ లీవ్ అయితే పెట్టేసుకున్నారు. ఎందుకు ఊరికే వేస్ట్ చేయడం అనిపిచ్చి మేమైతే బెంగుళూరుకైతే వెళ్ళిపోయాము. అండ్ జాతర అయిపోయిన నెక్స్ట్ డే అయితే మేము స్టార్ట్ అయ్యామండి. అండ్ ఇక్కడ కూడా చాలా ఎండలు ఎక్కువగా ఉన్నింది కదా! సో, ఆ టైంలో మేమైతే బెంగుళూరుకి వెళ్ళిపోయాము. అండ్ బెంగుళూరుకి వెళ్ళిన 3 డేస్ అయితే ఇక్కడ చాలా ఎండలు ఎక్కువగానే ఉన్నిందంట. బట్ ఫోర్త్ డే నుంచి మళ్ళీ వాన అది స్టార్ట్ అయ్యింది. అండ్ మళ్ళీ తర్వాత కూల్‌గానే ఉంది. మళ్ళీ ఇప్పుడు ఎండలు ఆటోమేటిక్‌గా మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా! సో, ఇలా అయితే మా బెంగుళూరు ప్రయాణము, ట్రిప్ అంతా ఒక 6 డేస్‌లో ఫినిష్ అయిపోయింది. యాక్చువల్‌గా ఇంకొక 1 వీక్ ఉండాల్సింది మేము మాత్రము. బట్ ఈ వర్షం పడ్డం వల్ల ఇంటి దగ్గర అయితే అస్సలు నేను వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను. బట్ ఆ హడావిడిలో అస్సలు కుదరలేదు. ఇంటికి రాగానే చూస్తే ఇంటి ముందరంతా దుమ్ము, గాలి, వర్షం 2 పడిందంట కదా! సో, ఫుల్‌గా అయితే మాకెలాగో వేప చెట్టు అన్ని చెట్లు ఉన్నాయి కదా ఇక్కడ. సో, గాలికి మొత్తము ఆకులు అంతా అయితే పడిపోయి, కొమ్మలు గూడా విరిగిపోయి చిన్న చిన్నవి పడిపోయి ఉన్నింది. అండ్ మిద్ది పైన అయితే వాటర్ అయితే ఆగిపోతూ ఉంటుందండి. అంటే ఆకులు అవి పడుతుంది కదా! సో, వానంతా పడిన తర్వాత ఎవరో ఒకరు వెళ్లి ఆకులు అవన్నీ ప్రతిసారి క్లీన్ చేయాల్సిందే. లేదంటే వాటర్ అలాగే ఆగిపోయి మెట్ల మీద నుంచి మళ్ళీ ముందరంతా వచ్చి ఫ్లో అయిపోతుంది. సో, వెళ్ళాము అన్న ప్రశాంతత అయితే లేకుండా మళ్ళీ వచ్చాక అబ్బా! జస్ట్ ఒక 1 ½ అవర్, జస్ట్ కాదులెండి. ఒక 1 ½ అవర్ చాలా వర్క్ అయితే ఉన్నింది. మొత్తం ముందర, వెనక మొత్తం ఆకులు అన్ని క్లీన్ చేసి, కడిగి అంతా చేసుకునేసరికి ఊరికి వెళ్ళిన ఎంజాయ్‌మెంట్ అంతా ఒక్క రోజులో తీరిపోయిందిలెండి. సో, ఇలాగా ఇంటి దగ్గర ఎవ్వరు లేరు అంటే మాత్రము చాలా కష్టమండి. ఇలా అంటే మేమెళ్ళింది సమ్మరే. కానీ సడెన్‌గా ఈ రెయిన్స్ ఇవన్నీ పడడం వల్ల చాలా ఇబ్బందయితే అయ్యింది. అండ్ వచ్చాక మంచిగా క్లీన్ చేసేసుకొని ప్రస్తుతానికైతే ఇలా కంటిన్యూ అవుతూ ఉంది. అండ్ నేను మాత్రం ఏ రోజు కూడా మిస్ కాకుండా మీతో వీడియోస్‌లో అన్నీ అయితే షేర్ చేసుకుంటూనే ఉన్నానండి. అండ్ ఎవరైనా చూడకపోతే వీడియోస్ అన్నీ కూడా ఒకసారి నా ఛానల్‌ని విజిట్ చేసి చూసేసేయండి. యాక్చువల్‌గా మేమైతే మండే ఆఫ్టర్‌నూన్ నుంచే రిటర్న్ అయిపోదాము బెంగుళూరు నుంచి తిరుపతికి అనుకున్నాము. కానీ సడెన్‌గా ఏమైందంటే బెంగుళూరులో చాలా మందికి తెలిసే ఉంటుందిది. సడెన్‌గా వర్షాలు ఎక్కువ పడిపోయి రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోయాయి. కార్స్ అన్నీ కూడా మునిగిపోతూ ఉన్నాయి. బైక్స్ అన్నీ కూడా మునిగిపోతూ ఉన్నాయి కొన్ని ఏరియాస్‌లో. మేమైతే సిల్క్ బోర్డ్, మార్తల్లి ఇవన్నీ క్రాస్ చేసుకొని రావాలి. సో, మేము రావాల్సిన ఏరియా మొత్తం వాటర్‌తో అయితే బ్లాక్ అయిపోయింది. ఎందుకు ఊరికే రిస్క్ చేయడము అనిపిచ్చి, ఓకే అని ఆ రోజు క్యాన్సిల్ చేసేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ డేకి మళ్ళీ వర్షాలు ఇంకా ఎక్కువైపోతాయి అని చెప్తూ ఉన్నారు. ఇంక 2 డేస్ వర్షం ఎక్కువుంటుంది అని చెప్పారు. అండ్ చూద్దాము. ఆ రోజు మండే నైట్ వర్షం పడకపోతే ట్యూస్‌డే మార్నింగ్ కల్లా మనం రెడీ అయ్యి వెళ్ళిపోదాము అనుకున్నాము. సో, ఆ రోజు మండే నైట్ అంతా కూడా వర్షం పడలేదు. సో, ట్యూస్‌డే మార్నింగ్ అయితే 4:00కి లేసేసి వెంటనే బ్రష్ చేసుకొని, ఫేస్ వాష్ చేసేసుకొని, రెడీ అయిపోయి వచ్చేసామండి. ఎందుకంటే మార్నింగ్స్ అయితే కొంచెం ట్రాఫిక్ అది చాలా తక్కువుంటుంది. బిన్నే రీచ్ అయిపోవచ్చు కదా! అనేసి త్వరగా అయితే వచ్చేసాము. అండ్ వర్షం పడిందంటే ఇంకొక 2, 3 డేస్ అక్కడే బ్లాక్ అయిపోతే మా ఆయనకి ఇబ్బంది కదా! బికాజ్ లీవ్స్ అయితే అయిపోయిందా, ఇంక మళ్ళీ వర్క్‌లోకి స్టార్ట్ అయిపోవాలి కదా! సో, అక్కడే ఉంటే కష్టం అనేసి వెంటనే 4కి మార్నింగ్ లేచేసి
త్వరగా అయితే రెడీ అయిపోయేసి వచ్చేసామండి. సో, నేను అదంతా వీడియోస్ అయితే తీసున్నాను. కొన్ని క్లిప్పింగ్స్. సో, అదైతే యాడ్ చేస్తాను. ప్లీజ్ చూడండి. అండ్ నేనైతే ఇక్కడ 4:00కే మార్నింగ్ లేసేసానండి. మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర ఇన్ని డేస్ ఉన్నాం కానీ ఇంత మార్నింగ్ ఎప్పుడూ లేయలేదు. సో బయట చూస్తే ఎవరో అక్కడ వంట చేసుకుంటూ ఉన్నారండి. పని చేసేవాళ్ళు ఉంటారు కదా! సో వాళ్ళు అప్పుడే లేచి వంట చేసుకుంటూ ఉన్నారు. అండ్ మేమైతే రెడీ అయిపోయి 5:30కి స్టార్ట్ అయిపోయాము. అండ్ 5:30కి కూడా ఇక్కడ చాలామంది బయట వెహికల్స్ అవి తిరుగుతూ ఉన్నాయి. అండ్ అలాగే పాల ప్యాకెట్స్ అండ్ అలాగే గ్రాసరీస్ అండ్ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా తీసుకోవడానికి వస్తూ ఉన్నారండి. ఒక్కరు చాలా వరకు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇవన్నీ సేల్ చేస్తూ ఉన్నారు. మార్నింగ్సే అస్సలు ఎవ్వరు ఉండరేమో అనుకున్నా కానీ చాలామంది అయితే ఉన్నారండి. అండ్ అలా కాస్త తెల్లారిన తర్వాత ఇలా అయితే బెంగళూరు ఉంది. అండ్ నైట్ అంతా వర్షం పడకపోవడం వల్ల ఎలాగో మాకు ఎక్కడా కూడా వాటర్ అలా ఏం కనిపించలేదు. మొత్తం క్లియర్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడైతే మనము కేఆర్పురం సైడ్ టిన్ ఫ్యాక్టరీ కేఆర్పురం సైడ్ అయితే వెళ్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ చూస్తున్నారా అప్పుడే పొద్దున తెల్లారుతూ ఉంది. చాలా బాగుంటుంది కదా అలాగా. అండ్ ఆ టైంలో జర్నీస్ కూడా చాలా బాగుంటాయండి. మాకైతే నైట్ సరిగ్గా నిద్ర లేదు కదా, సో కార్లో కాసేపు అలా పడుకొనే ఉన్నాను నేనైతే. అండ్ ఫస్ట్ టైం అండి, నేను ఎప్పుడు జర్నీస్లో అస్సలు నిద్రపోను. ఈసారి ఫస్ట్ టైం అలా నిద్రపోయాను. అండ్ సడన్గా కోలార్లో చూసేసరికి ఇలా హెవీ రెయిన్ఫాల్ అండి. మామూలుగా చెప్పడం కాదు, చాలా ఎక్కువ. అసలు కార్కి ముందర ఏం పోతా ఉంది, ఏం వెహికల్ ఉంది అని కూడా కనిపించట్లేదు. అంత పెద్ద వర్షం పడుతూనే ఉంది. అండ్ కోలార్ నుంచి మాకు ఒక 20 మినిట్స్ దాకా వర్షం అయితే పడుతూనే ఉందండి. అండ్ చాలా స్లోగా అయితే డ్రైవింగ్ చేసుకుంటూ అయితే వచ్చేసారు మా వారు. అండ్ చూస్తున్నారా అస్సలు కనిపించట్లేదండి ముందర ఏం వెహికల్ ఉంది ఏమని. ఆల్ పార్కింగ్ లైట్స్ అయితే అందరూ ఆన్ చేసేసారు. సో ఆ లైట్స్ వల్ల ఏదో వెహికల్ ముందు వెళ్తుంది అని కనిపిస్తోంది అంతే. అస్సలు ఎంత బాగా వర్షం పడిందంటే అంత వర్షం పడింది. అండ్ బెంగళూరులో కూడా కొన్ని ఏరియాస్లో స్టార్ట్ అయిపోయింది అని చెప్పారు మా పెద్దమ్మ ఫోన్ చేసి. అండ్ వెళ్ళిపోయారా అని అడుగుతూనే ఉన్నారు పాపం, ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు. అండ్ ఇక్కడ అయితే ఇలాగ వర్షం పడుతూనే ఉన్నింది. అండ్ కొంచెం దాటిన తర్వాత వర్షం అయితే ఆగిపోయిందిలేండి. అలా మన ఆంధ్రాలోకి వచ్చామో లేదో వర్షం కాదు కదా, ఏదీ లేదండి. ఇంకా ఎండ కూడా స్టార్ట్ అయిపోతూ ఉంది. బట్ అంత ఎండ ఎక్కువ లేదు కానీ ఎండ మాత్రం స్టార్ట్ అయ్యింది. అండ్ కర్ణాటక బార్డర్ నుంచి ఆంధ్ర బార్డర్కి రాగానే క్లైమేట్ కూడా చేంజ్ అయిపోతుంది కదా. సో అక్కడ కూల్గా ఉన్న క్లైమేట్ ఒక్కసారిగా వేడెక్కడం అయితే స్టార్ట్ అయ్యింది. అండ్ ఇదంతా కూడా మనం పలమనేరు సైడ్ కొండలు అవి ఉంటాయి కదా, సో అక్కడ నేనైతే ఇలా వీడియో తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఈ ఏరియాలో యాక్సిడెంట్స్ కూడా కొంచెం ఎక్కువ అవుతుంది అని చెప్పి స్పీడ్ బ్రేకర్స్ అయితే ఎక్కువ వేయించారండి. చాలా మంచి పని చేశారు. చాలా స్లో అవుతున్నాయి వెహికల్స్ అన్నీ కూడా. అండ్ ఎక్కడ చూసినా ఆంజనేయ స్వామి ఫోటో అయితే పెట్టున్నారు. అండ్ స్లోగా వెళ్ళండి అని బోర్డ్స్ అవి కూడా మెన్షన్ చేసి ఉన్నారు. అండ్ ఇక్కడైతే మనము ఆల్మోస్ట్ మన తిరుపతికి దగ్గరలో అయితే వచ్చేసాము. సో వెల్కమ్ టు తిరుపతి. అలాగా మా బెంగళూరు టు తిరుపతి జర్నీ అయితే అయిపోయింది. అండ్ మేమైతే తిరుపతికి అయితే వచ్చేసాము. అండ్ కొన్ని రోజులు మంచిగా ఎంజాయ్ చేసేసి ఎక్కడ ఉన్న వాళ్ళు అదే ప్లేస్కి తిరిగి రావాల్సిందే కదా. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ మన ప్లేస్కి వచ్చేయాలి. మన వర్క్స్ మనం స్టార్ట్ చేసుకొని మన జర్నీ ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండాలి కదా. సో అలాగా కొన్ని రోజులు అయితే ఎంజాయ్ చేసేసి మంచిగా అయితే మా ప్లేస్కి అయితే వచ్చేసాము. అండ్ ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి అయితే ప్రతి కుకింగ్ వీడియోస్ అండ్ అలాగే నార్మల్ వీడియోస్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయండి. సో ఎవరు కూడా మిస్ చేయకుండా ప్రతి ఒక్క వీడియో ప్రతిరోజు అయితే ఖచ్చితంగా చూడటానికి ట్రై చేయండి. అండ్ అలాగే ఈ వీడియో ఎలా ఉంది అని నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. చాలా సింపుల్గా చాలా తక్కువ లెంత్ ఉండే వీడియో చేశాను. సో మొత్తం వీడియో అయితే వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్.